తెలంగాణ ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో దారం యువరాజ్ ముదిరాజ్ అనే నేను ముదిరాజ్ హక్కుల సాధన కోసం, ముదిరాజులకు రిజర్వేషన్ కోసం మేడారం నుంచి పాదయాత్ర 18వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేటికి ఈ పాదయాత్ర హన్మకొండలో అమరవీర స్థూపానికి చేరుకోవడం జరిగింది. నేటితో 16 రోజుల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఏం చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు తీవ్రమైన నష్టానికి గురవుతూ ఉంటే, అన్యాయానికి గురవుతూ ఉంటే, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వకుండా మమ్మల్ని అరగదొక్కుతూ ఉంటే చూసి భరించలేక ఈరోజు తెలంగాణ ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో నేను ఈరోజు ముదిరాజుల హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నా. మాకు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను 1964లో జీవో నెంబర్ MS 98 ప్రకారం మత్స్యకారులుగా గుర్తించడం జరిగింది. ఆ రోజు ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తించిన జీవోని కూడా ఈరోజు ముదిరాజు జీవో నెంబర్ MS 98 ప్రకారం ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తించడం జరిగింది 1964 సంవత్సరంలో. ఆ రోజు నుంచి ముదిరాజులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది. అదేవిధంగా 1970లో అనంతరామన్ కమిషన్ ముదిరాజులు చేపలు పట్టే వాళ్ళుగా, పండ్లు అమ్ముకునే వాళ్ళుగా, పండ్లను అమ్ముకునే వృత్తిగా జీవిస్తున్నారని చెప్పేసి సంచార జాతికి చెందిన వాళ్ళని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ 1972లో కుల విభజన, వృత్తిపరమైన కుల విభజన జరిగినప్పుడు, వృత్తిపరమైన రిజర్వేషన్ కేటాయించినప్పుడు మమ్మల్ని ముదిరాజ్ మత్స్యకారులుగా ఉన్న మేము మత్స్యకారులైన ఒక వర్గాన్నేమో BCAలో చేర్చి అదే వృత్తి మీద జీవిస్తున్న ముదిరాజులను మాత్రం BCDలో చేర్చి తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 సంవత్సరాల నుంచి ముదిరాజులు BCD నుంచి Aకు మారడానికి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ముదిరాజులను మాత్రం BCD నుంచి Aకు మార్చడం లేదు. ఆ తర్వాత 2009లో డాక్టర్ వైఎస్